నా సర్వస్వం నీకిచ్చేస్తా, నా బాల్యం నాకిచ్చేయరు అని బతిమాలుతారు మహాకవి డాక్టర్ సి నారాయణ రెడ్డి. బాల్యం అంత గొప్పది. మళ్ళీ బాల్యంలోకి వెళ్ళడం అంటే మాటలా? కానీ తిరిగి రాని బాల్యాన్ని మళ్ళీ తిరిగిచ్చింది కొల్లాపూర్ రాణి ఇందిరాదేవి స్వర్ణోత్సవ సమ్మేళనం. అవును, ఇది నిజంగా అద్భుతం. 3 రోజుల పాటు జరిగిన ఉత్సవాలు అపురూపం. 4 తరాలకు చెందిన పూర్వ విద్యార్థులు తిరిగి బాల్యంలోకి వెళ్లి పొందిన అనుభూతి అనిర్వచనీయం. రండి, మనం కూడా ఓసారి కొల్లాపూర్కి వెళ్దాం. తిరిగి రాదనుకున్న బాల్యంతో కరచాలనం చేసి మన స్నేహితులందరినీ గుండెలకి హత్తుకుందాం. తన నీడలో పెరిగిన పిల్లల్ని చూసి నల్లమల మురిసిపోయింది. తన ఒడ్డున పెరిగిన బిడ్డల్ని చూసి కృష్ణమ్మ ప్రేమ జల్లు కురిపించింది. ఒక్క మాటలో చెప్పాలంటే కొల్లాపురం గెలిచింది. అవును, ఏనాడో ప్రభాత భేరి విన్న కొల్లాపురం ఇప్పుడు తన బిడ్డలు మోగిస్తున్న విజయభేరిని చూసి ఉప్పొంగుతోంది. అదిగో, చాలా ఏళ్ల తర్వాత రాజా వీధి వెలిగిపోయింది. తేరు వీధి సందడి చేసింది. తెలుగు వీధిలో వెలుగు అంతా ఇంతా కాదు. అదిగో, జఫర్ మైదానం కేరింతలు కొట్టింది. 3 రోజుల పాటు సురభి సంస్థానం కోట దగదగా మెరిసిపోయింది. అవును, మరి ఇది సాధారణమైన పండుగ? రాణి ఇందిరాదేవి హైస్కూల్ అండ్ జూనియర్ కాలేజ్ స్వర్ణోత్సవ వేడుక. చరిత్ర ఇంతవరకు కనని వేలాది పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి వేదిక. క్లాస్ ఫోటోలో రామేశ్వరరావు గారు ఉండడం చూసి ఆయన ఎక్కడున్నారో కనుక్కోమని ఫోటో పంపించారు. ఆయన ఉప్పొంగిపోయి ఇంకా అప్పటి నుంచి స్టార్ట్ చేసి సో 4 year నైట్ మై డ్రీమ్ అన్నమాట. ఇది చూడాలి మా క్లాస్మేట్స్ కలవాలి అని 4 years నుంచి ఎంతో తృప్తిగా ఉంది. 61 ఏళ్ళ వాళ్ళంతా 16 ఏళ్ళలోకి వచ్చారు. జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగినా కొల్లాపురానికొచ్చి ఎక్కి దిగిన మెట్లకు మొక్కి గురువులను సత్కరించిన పండుగ. ఒక్కొక్క జ్ఞాపకానికి 100 ఏళ్ల ఆయువుందిగా, ఇంకెన్ని ముందు వేచెనో అవన్నీ వెతుకుతూ పదా. ఒక్క మాటలో చెప్పాలంటే కొల్లాపూర్లో 3 రోజుల పాటు జరిగిన ఆర్ఐడి పూర్వ విద్యార్థుల జాతర. అవును, నవంబర్ 27 నుంచి 29 వరకు కొల్లాపూర్లో ఆర్ఐడి పూర్వ విద్యార్థులు జాతర చేశారు. అసలు ఆర్ఐడి అలుమినాయ్ 50 ఏళ్ల పండుగ ఆరంభమే అత్తిరిపోయింది. ఆర్ఐడిలో చదువుకున్న కొల్లాపూర్ ముద్దుబిడ్డలు జూపల్లి కృష్ణారావు, మై హోమ్ గ్రూప్ అధినేత జూపల్లి రామేశ్వరరావు ఈ స్వర్ణోత్సవ వేడుకలను ప్రారంభించారు. ఈ యొక్క పూర్వపు విద్యార్థుల సమ్మేళనంతో ఆ ఆలోచనకు అంకురార్పణ జరగాలని, అట్లాగే గొప్పగా కొల్లాపూర్ నియోజకవర్గం ఒకనాడు కోన్ పుస్తకం కొల్లాపూర్ను కోహినూరు వజ్రంగా మార్చాలనేది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరి పూర్వ విద్యార్థులందరి ఆలోచన.
కొల్లాపూర్ గడ్డపై పెరిగి ఖండాంతర ఖ్యాతిని పొందిన ఎందరో దిగ్గజాలు ఆర్ఐడి స్వర్ణోత్సవ సంబురాలకు హాజరయ్యారు. ఢిల్లీ ఐఐటి మాజీ డైరెక్టర్ మరియు బిట్స్ పిలానీ ప్రస్తుత వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ రామ్ గోపాల్ రావు, హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ జయరాం రెడ్డి, సురభి సంస్థానం వారసులు రాజా ఆదిత్య లక్ష్మణరావు, ఆర్ఐడి పూర్వ విద్యార్థుల సంక్షేమ సంఘం అధ్యక్షులు సాయి ప్రసాద్, ఇలా కొల్లాపూర్ ఖ్యాతిని దేశ విదేశాల్లో చాటిన ఎందరో హేమాహేమీలంతా గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ లో పాల్గొన్నారు. మనం అందరం ఈ పరిస్థితిలో ఉన్నామంటే ఈ యొక్క రాణి ఇందిరాదేవి జూనియర్ కాలేజీ హై స్కూల్ మనకు బీజం వేసినటువంటి స్కూల్ను మనం మర్చిపోకుండా భావితరాలకు కూడా ఇది ఎలాగో అందజేయాలనేది ఒక్కొక్కరు ఒక్కొక్క రంగంలో దీనికి సపోర్ట్ చేస్తూ మనం దీనికి చక్కటి బీజాన్ని రాబోయే కొన్ని తరాలకు వేయాలని మనస్ఫూర్తిగా అందరినీ ప్రార్థన చేస్తూ. ఒరేయ్, గుర్తుందా మనం 1965 హెచ్ఎస్సి, 1974 బైపీసీ అని ఒకరినొకరు పరిచయం చేసుకుంటూ స్నేహితుల్ని గుండెలకు హత్తుకున్నారు పూర్వ విద్యార్థులు. ఆర్ఐడి స్కూల్లో రిజిస్ట్రేషన్లు చేసుకుని తమ స్నేహితుల్ని కలవడానికి పరుగు పరుగున సురభి సంస్థానం కోటకు తరలి వెళ్లారు. కాలంతో పాటు వచ్చిన మార్పులకు నవ్వుకొని ఇలా అయిపోయావేంట్రా అని జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు. పద, జీవితంలో ఇలాంటి రోజు మరోసారి రాదు అంటూ స్టేజ్ మీదకి వెళ్లి బ్యాచ్ల వారీగా గ్రూప్ ఫోటోలు దిగారు. మేమందరం చాలా హ్యాపీగా ఉన్నాము. 79-80 బ్యాచ్ మాది. 78-80 బ్యాచ్ మాది. మేమంతా చాలా ఇయర్స్ తర్వాత కలిసిన తర్వాత చాలా హ్యాపీగా ఉన్నాము. చిన్న పిల్లల్లాగా అసలు అంటే ఏదో ఆనంద ఉత్సాహం, ఆనంద బాష్పాలు కూడా వస్తున్నాయి మాకు. మా ఊరే ఒక చాలా పండగలాగా, పెళ్లిలాగా ఉంది. అంతేకాదు 50-60 ఏళ్లున్న పూర్వ విద్యార్థులు సైతం తమ గురువులను గుర్తుపెట్టుకొని పాదాభివందనం చేశారు. నేను చదువు చెప్పిన విద్యార్థులందరూ కూడా జ్ఞాపకం పెట్టుకొని నా దగ్గరకు వచ్చి ఈరోజు నన్ను సన్మానించినందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి. ఓకే, ఇప్పుడు దేశ విదేశాల నుంచి వచ్చారు, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. నాకు ఇన్ని సంవత్సరాలైనా వాళ్ళు మర్చిపోలేదు నన్ను. నేను చెప్పిన మ్యాథ్స్ కూడా ఇప్పటికీ వాళ్ళకి ఇది ఉన్నాయట. అదే నా సంతోషం. టీచర్, మీ వల్లే నాకు మ్యాథ్స్ భయం పోయింది. సార్, మీ సైన్స్ పాఠాలు వినే నేను సైంటిస్ట్నయ్యాను. మీరే నాకు ఇన్స్పిరేషన్ అంటూ బతుకుబాట చూపినోళ్లకు దండం పెట్టారు. ఎంత గొప్ప సందర్భం ఇది! ఈ తరంలో అత్యంత అరుదుగా కనిపించే దృశ్యాలివి. చరితల సారాన్ని చెప్పి వర్తమాన కర్తవ్యం ఎరుక చేసి లోకజ్ఞానం నేర్పిన గురువులకు హారతి పట్టింది రాణి ఇందిరాదేవి పూర్వ విద్యార్థుల సంఘం. పరుగులో మనం మర్చిపోతున్న విలువలను గుర్తు చేసింది ఆర్ఐడి స్వర్ణోత్సవ సంబురం. ఆనాటి కొల్లాపురం నేడు కొల్లాపూర్గా మారింది. అయినా కొల్లాపూరేమీ కాదు, కొల్లాపూర్ చాలా రిచ్. 100 ఏళ్ల చారిత్రక, ఆధ్యాత్మిక, సంగీత, సాహిత్య, పర్యాటక సంపదకు నిలయం కొల్లాపురం. ముఖ్యంగా ఈ ప్రాంతాన్ని ఏలిన సురభి రాజులు విద్యపై విశేష ప్రాధాన్యతిచ్చారు. శతాబ్దాలుగా ఈ ప్రాంతం సరస్వతీ నిలయం. ఆ వైభవానికి తార్కాణమే ఆర్ఐడి పూర్వ విద్యార్థుల సమ్మేళనం.
కొల్లాపూర్లోని ఓ చిన్న తెలుగు మీడియం ప్రభుత్వ బడి ఇంతమంది స్కాలర్లు, వైస్ ఛాన్సలర్లు, సైంటిస్టులు, స్వాతంత్ర సమరయోధులు, కవి గాయక వైతాళికులు, సాహితీవేత్తలు, రాజకీయ దురంధరులు, పారిశ్రామికవేత్తలను అందించిందా అని ప్రపంచం నివ్వెరపోయిన సందర్భం ఇది. అంతేకాదు, ఆర్ఐడి అలుమినై మహిళా శక్తికి ప్రతీకగా నిలిచింది. స్వర్ణోత్సవ సంబురంలో జరిగిన ప్రతి ఈవెంట్ ఆర్ఐడి భవితకు భరోసాగా, కొల్లాపూర్ను కోహినూర్గా మార్చే విజన్తో సాగింది. కొల్లాపూర్ అంటే జస్ట్ ఊరు కాదు, ఇట్స్ అన్ ఎమోషన్. ఆర్ఐడి అలుమ్నాయ్కి 2000 మందికి పైగా వచ్చిన పూర్వ విద్యార్థులే అందుకు నిదర్శనం. కొల్లాపురం పేరు చెబితే కళ్లల్లో వెలుగు. రండి, మనమంతా నల్లమలోళ్ళం అంటూ ఉప్పొంగే అభిమానం. సింగరాయ సముద్రం నీళ్లలో ఏముందో గాని ప్రతి ఒక్కరూ విద్యా వినయ సంపన్నులే. మైసూర్ నగరాన్ని పోలిన వీధులు, 100 ఏళ్ల క్రితమే పట్టణంలో విద్యుత్ వెలుగులు, ఆ రోజుల్లోనే ఏరోడ్రోమ్ కలిగిన సురభి సంస్థాన వైభవ ఆనవాళ్లు, రాణి రత్నమాంబ వంటి పరిపాలనా దక్షురాలు, జటప్రోలు సంస్థానాన్ని అనోయాసిస్ ఇన్ ద డెజర్ట్ గా కీర్తించిన ఆంగ్లేయులు, 1928లోనే వైజయంతి పేరుతో పత్రికను నడిపిన చేబ్రోలు సరస్వతీదేవి వంటి మహిళా సంపాదకురాలు. ఇలా కొల్లాపూర్ కీర్తి అపురూపం. ఆ వైభవాన్నంతా ఆర్ఐడి పూర్వ విద్యార్థుల సమ్మేళనం మరొకసారి గుర్తు చేసింది. కొల్లాపూర్ చరిత్రలో రాణి ఇందిరాదేవి హైస్కూల్, జూనియర్ కాలేజ్కి ప్రముఖ స్థానం ఉంది. 1930లో సురభి లక్ష్మారాయ పేరుతో ప్రారంభమైన పాఠశాల 1968లో రాణి ఇందిరాదేవి ప్రభుత్వ హైస్కూల్గా అవతరించింది. 1969లో ఆర్ఐడి జూనియర్ కళాశాల వెలిసింది. సురభిరాజులు నిర్మించిన పాఠశాల కాలక్రమంలో విస్మరణకి గురైంది. విద్యా బుద్ధులు నేర్పిన బడిని పూర్వ విద్యార్థి మై హోమ్ గ్రూప్ అధినేత డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు పునర్నిర్మించారు. భవనం చారిత్రక రూపుని ఏమాత్రం మార్చకుండా స్కూల్లో ఆధునిక హంగులు సమకూర్చారు. డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, కాన్ఫరెన్స్ హాల్, కిచెన్, డైనింగ్ హాల్, స్టాఫ్ రూమ్, లైబ్రరీ, ఇలా కార్పొరేట్ స్కూళ్లకు మించిన సౌకర్యాలతో హైస్కూల్ ని తీర్చిదిద్ది ఆర్ఐడి స్వర్ణోత్సవ సంబరాల కానుకగా అందించారు డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు. ఎందరో మట్టిలో మాణిక్యాలను అందించిన ఘనత ఆర్ఐడికి దక్కుతుంది. తెలంగాణ అభివృద్ధి మణిహారంలో కొల్లాపూర్ ఆర్ఐడి ఒక కలికితురాయిగా నిలిచిన వైనాన్ని ఈ స్వర్ణోత్సవ సంబరాలు ప్రపంచానికి చాటాయి. నవంబర్ 27న ఆర్ఐడి గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ వైభవంగా ప్రారంభమయ్యాయి. మనుషులు కలుసుకుని మమతలు కలబోసుకునే వేదికగా నిలిచింది ఆర్ఐడి సమ్మేళనం. ఈ బృహత్ కార్యం సాకారం కావడానికి డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు సంకల్పమే కారణమన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. కొల్లాపూర్ను కోహినూర్లా మార్చడమే ఆర్ఐడి పూర్వ విద్యార్థుల లక్ష్యమన్నారు. ఆర్ఐడి స్కూల్లో మరి ఆనాడు ఈ స్కూల్లో చదివి, తెలుగు మీడియం చదివి ఈరోజు గొప్ప పారిశ్రామికవేత్తగానే కాదు, ఆధ్యాత్మికవేత్త కూడా. వాస్తవంగా చెప్పాలంటే ఈరోజు ఏర్పాటు చేసినటువంటి ఈ మొత్తం కార్యక్రమానికి మూలం డాక్టర్ రామేశ్వర గారు, మహిమ సంస్థ అధిపతి. తమకు చదువు, సంస్కారం నేర్పిన రాణి ఇందిరాదేవి విద్యాలయాన్ని మరువలేమో అన్నారు మై హోమ్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు. ఆ సంస్కారాన్ని, విలువలను ముందు తరాలకు అందించడమే ఆర్ఐడి స్వర్ణోత్సవ సంబరాల లక్ష్యమని పేర్కొన్నారు. ఇవాళ మనం అందరం ఈ పరిస్థితిలో ఉన్నామంటే ఈ యొక్క రాణి ఇందిరాదేవి జూనియర్ కాలేజీ, హై స్కూల్ మనకు బీజం వేసినటువంటి స్కూల్ను మనం మర్చిపోకుండా భావితరాలకు కూడా ఇది ఎలాగో అందజేయాలనేది అందరం పెద్దలు, మిత్రులు అందరం కలిసి ఒక్కొక్కరు వాలంటీర్ పని చేస్తారు, కొంతమంది ఆర్థికంగా సాయం చేయగలుగుతారు,
ఒక్కొక్కరు ఒక్కొక్క రంగంలో దీనికి సపోర్ట్ చేస్తూ మనం దీనికి చక్కటి బీజాన్ని రాబోయే కొన్ని తరాలకు వేయాలని మనస్ఫూర్తిగా అందరినీ ప్రార్థన చేస్తూ జై శ్రీమన్నారాయణ. ఆర్ఐడి పూర్వ విద్యార్థుల్లో కొందరు టీచర్లయ్యారు, దేశాన్ని కాపాడే సైనికులయ్యారు, రాజకీయ నాయకులయ్యారు, డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, సైంటిస్టులు, వ్యాపార పారిశ్రామిక దిగ్గజాలుగా కొల్లాపూర్ని ప్రపంచ పటంలో నిలిపారు. మీకు తెలుసా, 40 మంది పూర్వ విద్యార్థులు కేవలం ఈ స్వర్ణోత్సవాల కోసం విదేశాల నుంచి ఇక్కడికొచ్చారు. పాత దోస్తుల్ని కలుసుకుని మాస్టర్లను గౌరవించాలని, మరొకసారి బాల్యంలోకి వెళ్లాలని ఎంతో దూరం నుంచి జన్మభూమికి తరలి వచ్చారు. పుట్టిన ఊరు గొప్పతనం కదా ఇది? మమతలు పంచిన గురువులు నేర్పిన సంస్కారం కాదా ఇది? ఇక నవంబర్ 28న జరిగిన 2వ రోజు ఆర్ఐడి వేడుకల్లో ప్రభాత భేరి మోగించారు. పూర్వ ప్రస్తుత విద్యార్థులంతా కూడా కొల్లాపూర్లో భారీ ర్యాలీ తీశారు. 2వ రోజు సంబరాలకు హీరో విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరై సందడి చేశారు. గురువు కోసం గుడిని, చదువు కోసం బడిని తీర్చిదిద్దిన ఘనత ఆర్ఐడి పూర్వ విద్యార్థి డాక్టర్ జూపల్లి రామేశ్వరరావుకే దక్కుతుంది. ఆయన పునర్నిర్మించిన ఆర్ఐడి హైస్కూల్ను మంత్రి జూపల్లి కృష్ణారావు, హీరో విజయ్ దేవరకొండ ప్రారంభించారు. అనంతరం జరిగిన స్వర్ణోత్సవ సంబరాలలో ఆర్ఐడి విజన్ 2050 ఏవీతో పాటు పాటల సీడీని విజయ్ దేవరకొండ ఆవిష్కరించారు. మా అమ్మ కూడా ఇక్కడే చదువుకున్నారు అన్న విజయ్ రాణి ఇందిరాదేవి విద్యాలయ స్ఫూర్తిని కొనియాడారు. ఇక్కడ కొల్లాపూర్ బ్యూటీ గురించి ఎంతో అయినాను, ఈరోజు రావడం జరిగింది, చూడడం జరిగింది. ఆల్మోస్ట్ వీఆర్ ప్లానింగ్ ప్రతి ఇయర్ వచ్చి ఇక్కడ ఉందామని ఒక ఫ్యూ డేస్. మీ ఊరు చాలా నచ్చింది, చాలా బ్యూటిఫుల్ ఊరు. ఆర్ఐడి అలుమ్నాయ్ వేడుకల 2వ రోజు అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. ఈ వేడుక ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డులకెక్కింది. ఒకే చోట 2000 మంది పూర్వ విద్యార్థుల సంబరం, 200 మందికి పైగా ఉపాధ్యాయులకి సత్కారంతో పాటు విజన్ 2050 పేరుతో భవిష్యత్ ప్రణాళికను ప్రకటించిన ఆర్ఐడి స్వర్ణోత్సవ వేడుకల్ని గుర్తిస్తున్నట్లుగా లండన్ కు చెందిన వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు ప్రకటించారు. ఈ మేరకు ఆర్ఐడి పూర్వ విద్యార్థుల సంక్షేమ సంఘం అధ్యక్షులు సాయి ప్రసాద్ కు ధృవపత్రాలు కూడా అందజేశారు. This memorable event at RID Government School, Kollapur, Telangana has been officially recognized by the International Wonder Book of Records. అనంతరం ఆర్ఐడి విజన్ అనే అంశంపై హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ జయరాం రెడ్డి ఆధ్వర్యంలో వైస్ ఛాన్సలర్స్ తో ప్యానెల్ డిస్కషన్ జరిగింది. బిట్స్ పిలానీ గ్రూప్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ రామ్ గోపాల్ రావు తదితరులు ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతేకాదు, ఆకాశంలో సగమే కాదు, ఆర్ఐడి విజయాల్లో మహిళలు సగం. పాఠశాల పూర్వ విద్యార్థిని, తెలంగాణ మహిళల అధ్యయన వేదిక సారథి కొల్లాపూర్ విమల ఆధ్వర్యంలో మహిళా ప్యానెల్ డిస్కషన్ జరిగింది. పాలమూరులో మహిళా యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని ఈ వేదిక తీర్మానం చేసింది. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రజా వాగ్గేయకారులు అందశ్రీని సత్కరించారు. పాలమూరు మహిళలు ప్రపంచమంతా వాళ్ళు కన్న నేలే కదా, ఇది వాళ్ళు కన్న మానవ జాతే కదా. ఎప్పుడూ అమ్మకు ఈ దేశం పెద్దపీటేసి మాతృదేవో భవ ఫస్ట్ పదం అదే కదా. ఆ రీతిగా మహిళలకు ఇప్పుడు వేదిక మించి కూడా అన్నారు కదా. నిజంగా ఈ పాలమూరులో మహిళా యూనివర్సిటీ రావాలని నేను కూడా మనసా వాచా కర్మన కోరుకుంటున్నాను. ఇక 3వ రోజు ఆర్ఐడి సంబురాలు టూకేరంతో మొదలయ్యాయి. అనంతరం సక్సెస్ స్టోరీస్ అనే అంశంపై ప్యానెల్ డిస్కషన్ జరిగింది. కొల్లాపూర్ విజయ పతాకాన్ని వినువీధుల్లో ఎగరేసిన మంత్రి జూపల్లి కృష్ణారావు, మై హోమ్ గ్రూప్ అధినేత జూపల్లి రామేశ్వరరావు, బిట్స్ పిలానీ వైస్ ఛాన్సలర్ రామ్ గోపాల్ రావు, హార్వర్డ్ ప్రొఫెసర్ జయరాం రెడ్డి తమ తమ అనుభవాలను, సవాళ్లను సవాలు చేస్తూ సాగించిన జైత్ర యాత్రను నేటి తరానికి అందించారు. స్కూలు, టీచర్సు, సాన్నిహిత్యం, కుటుంబ సభ్యులు అంటే ఇవన్నీ కలగలిసినప్పుడు ఆర్ఐడి స్కూల్ పాత్ర ప్రభావం ఉంది. ఒక విద్యార్థిని సొంత పిల్లల కన్నా ఎక్కువ ఓనప్ చేసుకొని వీళ్ళు తప్పనేది చేయకూడదు,
మంచి విషయాలు నేర్చుకోవాలి అనేటువంటి సిస్టమ్ను మోటివేట్ చేశారు. ఇప్పుడు వీళ్లంతా తమ తమ రంగాల్లో దిగ్గజాలుగా అందరికీ తెలుసు. కానీ అతి సామాన్య కుటుంబాల్లో పుట్టి తమ జీవన ప్రయాణాన్ని ఒక విజయ ప్రస్థానంగా మార్చుకున్న తీరు మాత్రం అసామాన్యం. 5 గంటలకి బయటికి వెళ్తే మళ్ళీ 7:30, 8 o'clock వరకు ఆటలు ఆడుకునే వాళ్ళం. ఫ్రెండ్షిప్స్ అంటే చాలా డీప్ ఫ్రెండ్షిప్స్ అన్న. ఫ్రెండ్స్ అందరినీ చూడాలి, ఎంతోమంది ఉన్నారు నాకు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఈవెంట్స్, ఐ థింక్ లైఫ్ చేంజింగ్ ఈవెంట్. వారి విజయాలు, పాటించిన విలువలు, పోరాట పటిమ, అసాధ్యాలను సుసాధ్యం చేసిన తీరు ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం. ప్రపంచానికి తెలియని ఈ విజయగాథలకు RID వేడుక ఒక వేదిక అయింది. వేడుకల ముగింపు కార్యక్రమంలో MP డాక్టర్ మల్లు రవి పాల్గొన్నారు. సౌవనీర్ ఆవిష్కరణతో పాటుగా హైస్కూల్ ఆవరణలో నెలకొల్పిన పైలాన్ని కూడా ఆవిష్కరించారు. దోస్తులను కలవడం, గురువులని గౌరవించడంతో పాటు వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన 100 మందికి RID రత్న అవార్డులతో ఈ వేదికపై సత్కరించారు. ప్రస్తుత విద్యార్థుల భవిష్యత్తు కోసం 6 సంస్థలతో MOUలు జరగడం RID అలుమ్నై విజన్ కు, కమిట్మెంట్ కు, చిత్తశుద్ధికి నిదర్శనం. థమన్ మ్యూజికల్ నైట్ సెలబ్రేషన్స్ కు హైలైట్ గా నిలిచింది. శివమణి బీచ్ కు కొల్లాపురం అంతా తాండవం చేసింది. రాణి ఇందిరాదేవి అలుమినై గోల్డెన్ జూబ్లీ సంబురాల చివరి రోజు మధురానుభూతులను అందించింది. ఆరంభం నుంచి ముగింపు వేడుకల వరకు మై హోమ్ అధినేత డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు కృషి వల్లే ఈ బృహత్ కార్యక్రమం సుసాధ్యమైందని పూర్వ విద్యార్థులు పొంగిపోయారు. RID విజన్ 2050 అమలుకు పునరంకితమయ్యారు. లో మహారాణి రత్నమాంబ మదిలో మెదిలిన ఆలోచన అమ్మ ఒడిలోని పిల్లల్ని బడికి రప్పించింది. లక్ష్మారాయ హైస్కూల్ వెలిసింది. తొలి ప్రధానోపాధ్యాయులు వాజపేయయాజుల రామసుబ్బరాయ కవిశ్రమ కొల్లాపూర్ విద్యార్థుల భవిష్యత్తుకి పునాదులు వేసింది. కటికనేని గోపాలరావు వంటి దార్శనికులు, రంగనేని సుబ్రహ్మణ్యం, పురుషోత్తం, వెంకట్రెడ్డి, ప్రొఫెసర్ శివారెడ్డి ఇలా ఒకరా ఇద్దరా రాణి ఇందిరాదేవి బడిని గుడిగా మార్చారు. చదువుల తల్లికి పద్య కవితార్చన చేశారు. జనని తెలంగాణను సంగీత సాహిత్యాలతో సమలంకృతం చేసిన పూర్వ విద్యార్థులు ఎందరో ఉన్నారు. కృష్ణమ్మ ప్రవాహ సవ్వడుల్లో నిత్యం సంగీతం వినిపిస్తూనే ఉంటుంది. నల్లమల గాలుల్లో చైతన్యం పల్లవిస్తూనే ఉంటుంది. మరి ఈ 3 రోజుల పండుగలో మ్యూజిక్ లేకపోతే ఎలా? అందుకే పర్ఫెక్ట్ నోట్ తో సెలబ్రేషన్స్ ముగించడానికి తమన్ టీం కొల్లాపూర్లో సందడి చేశారు. నవంబర్ 29 సాయంత్రం కొల్లాపురం అంతా తమన్ మ్యూజిక్ షో దగ్గరే ఉంది. RID పూర్వ విద్యార్థులంతా ఆటలు పాటలతో కేరింతలు కొట్టారు. కౌన్ పూజ్తా హై కొల్లాపూర్ అన్న వాళ్లు ఇప్పుడు కొల్లాపూర్ ని వెతుక్కుంటూ వస్తున్నారు. అందుకు కారణం ఆ త్రిమూర్తులే. అందుకే మంత్రి జూపల్లి కృష్ణారావు, మై హోమ్ గ్రూప్ చైర్మన్ జూపల్లి రామేశ్వరరావు, బిట్స్ పిలానీ గ్రూప్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ రామ్ గోపాల్ రావులను లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్స్ తో సత్కరించారు RID పూర్వ విద్యార్థులు. ఆయన హృదయం నల్లమలంత విశాలం, ఆయన వేగం కృష్ణా ప్రవాహం. అందుకే ఇంతవరకు చరిత్ర కనని సంబరం కొల్లాపూర్లో సాధ్యమైందని పూర్వ విద్యార్థులు మై హోమ్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ జూపల్లి రామేశ్వరరావుకి కృతజ్ఞతలు చెప్పారు. ఆయన జీవనయానాన్ని, తత్వాన్ని పాటగా అందించింది మ్యూజిక్ తమన్ టీం. మామిడి చెట్టు గాడ వెంకటయ్య కుటుంబంలో అచ్చ తెలుగు ఇంటిలోన ఏగు సుక్క పొడవంగానే పుట్టిండు మా రమేశ్వరన్న. హోమియో డాక్టరుగా ప్రాక్టీసు ప్రారంభించి మై హోమ్ అను పేరుతో మన సొంత ఇంటి కలలు తీర్చే జియర్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవలెన్నో చేస్తూ ఉచిత వైద్యశాల నిర్మించి ప్రజాసేవ చేసే మన రామేశ్వరన్నకందరూ ఒకసారి గట్టిగా వేసుకోండి. ఇలా RID స్వర్ణోత్సవ వేదికపై పూర్వ విద్యార్థులు జయబేరి మోగించారు.